శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుదేవదత్త. మనం ఈరోజు కాలభైరవ అష్టకం స్తోత్రం గురించి తెలుసుకుందాం. కాలభైరవ అష్టకం రాసింది ఆదిశంకరాచార్యులు, జగద్గురులు. మనకు అందరికి తెలిసిందే. కాలభైరవ అష్టకం ఎట్లా సాధన చేయాలి మనం తెలుసుకుందాం. కాలభైరవ అష్టకము రోజుకు 11 సార్లు 108 రోజులు కానీ, రోజుకు 11 సార్లు 6 నెలలు కానీ, రోజు 11 సార్లు 40 రోజులు కానీ పారాయణం చేయొచ్చు. సంకల్పము, బ్రహ్మచార్యము, ఏకభుక్తము చేస్తే విశేష ఫలసిద్ధి వస్తుంది. నార్మల్గా కూడా డైలీ అలవాటు చేసుకోవడానికి 11 టైమ్స్ డైలీ చదివితే జీవితం మంచిగా ఉంటుందని పెద్దలు చెప్పారు. ఇంకా రిజల్ట్ రావాలంటే డైలీ 40 టైమ్స్ 108 రోజులు చేయాలి. ఈ తంత్రశాస్త్రంలో భైరవ సాధన ఎప్పుడైనా కూడా 6 నెలలు మించి చేయాలి. 6 నెలలు కన్నా తక్కువ కాదని మనం తెలుసుకోవాలి. కాలభైరవ అష్టకము మనము రోజుకి 108 సార్లు 6 నెలలు కనుక మనం చదివినట్టయితే కాలభైరవ స్వామి యొక్క ఆశీర్వాదము మామూలుగా ఉండదు. ఇది భైరవ స్వామి యొక్క సాక్షాత్కారం కోరుకునే వాళ్ళు ఈ సాధన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది పూర్వులు, మన గురువులు కూడా, పెద్ద గురువులు కూడా చెప్పింది. తీక్షణ కాలభైరవ అష్టకం స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది. అది కూడా కాలభైరవ స్వామి స్తోత్రం లాగా చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాని కూడా ఫలశ్రుతిలో ఉంటుంది. ఇది ఎవరైతే 6 నెలల నుంచి ఈ స్తోత్రం పారాయణం చేస్తారో స్వామి యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని. కాలభైరవ అష్టకం కూడా 6 నెలలు రోజుకి 108 సార్లు పారాయణం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మన పెద్ద గురువులు ఉన్నారు. శత్రు నాశనానికి, సూసైడ్ లాంటి ఆలోచనలు పోవడానికి, మనోధైర్యానికి, చీకట్లో భయభ్రాంతులు కలిగితే కూడా ఈ స్తోత్రం చేయొచ్చు. శ్మశానం అంటే కూడా కొందరు భయం వేస్తుంది, శవాలంటే కూడా కొందరు భయం వేస్తుంది. ఏది తెలియకుండా కూడా ఒక షాప్కి వెళ్ళి చిల్లర అడగాలంటే కూడా మొహమాట పడతారు, వాడు ఏమనుకుంటాడో ఏం చేస్తాడో అని. అది చిన్న చిన్న భయ ఆందోళన, వజ్ర సంకల్పము అట్లా మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుతుంది. ఎంత పెద్ద వ్యక్తులతోనైనా మంచిగా సంభాషించేది, భయపడకుండా స్పష్టంగా మాట్లాడగల శక్తిని కాలభైరవ స్వామి అనుగ్రహిస్తారు. కాలభైరవ అష్టకము చాలా పవిత్రమైనది. ఈ సాధన చేసిన వానికి ఎంత కష్టం వచ్చినా కూడా చూసుకుందాంలే అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు. అసలు దిగులు, బెంగ, చింత అనేది ఉండదు. చింత ఉండడం వల్ల షుగర్, బీపీలు అన్నీ వస్తూ ఉంటుంది. నా కూతురు పెళ్ళి ఎట్లా చేయాలి, నా కొడుకు జాబ్ రావట్లేదు, ఇవన్నీ కూడా కాలభైరవ స్వామి చూసుకుంటారు. ఇది జాగ్రత్త చూసుకోవాలి. మన శాస్త్రంలో చాలా ఉన్నాయి, పాటించేటోళ్ళు లేడు అంతే. మనకు ఈ ఎవరికో గురువులకు 20,000 30,000 ఇస్తారు, కానీ కాలభైరవ అష్టకము 6 నెలలు చేయమని చెప్తే అసలు చేసి ఉండరు. అది మనంతలో మనం సాధన చేసుకోవాలని